ముఖ్యంగా మీకందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. దాస్యపు సంఖ్యల నుండి విడిపించబడినటువంటి రోజు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున. ఈ 2026 ఆగస్టు 15వ తారీఖున మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబానికి. భారతదేశ ప్రజలను నా దేవుడు దీవించునుగాక. భారతదేశ ప్రజలకు క్షేమము, ఆరోగ్యము, ఆయుస్సును దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన నామానికి వందనాలు. గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా దేవా, నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మా భారతదేశాన్ని మీరు కాపాడండి దేవా. మా భారతదేశం నాయన బైబిల్లో 2 సార్లు భారతదేశము పేరు రచించబడింది ప్రభా. అయా తండ్రి, మా భారతదేశాన్ని బట్టి నీకు వందనాలు. అయా మా భారతదేశాన్ని మేము ప్రేమిస్తున్నాం దేవా. అయా మా భారతదేశం ఆనందంగా ఉండాలి దేవా. మా భారతదేశం సంతోషంగా ఉండాలి దేవా. భారతదేశంలో ఉన్నటువంటి నాయన దాదాపు 146 కోట్ల మంది ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి నాయన. అయ్యా మా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల ప్రజలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు నాయన సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా తండ్రి నాయన, మా భారతదేశంలో ఉన్నటువంటి నాయన 731 జిల్లాలను బట్టి నీకు వందనాలు ప్రభా. మా భారతదేశంలో ఉన్న 6,49,481 గ్రామాలను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ప్రతి గ్రామం సంతోషంగా ఉండాలి, ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలి ప్రభా. అయ్యా ప్రతి గ్రామంలో ప్రభా నేను ఆరాధించే బిడ్డలు ఉండాలి ప్రభా. అటువంటి కృప నాయన మా భారతదేశానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా భారతదేశాన్ని మీరు ప్రేమిస్తున్నందుకే నీకు వందనాలు. భారతదేశ ప్రజలను మీరు ప్రేమిస్తున్నందుకే నీకు వందనాలు. పరిపాలిస్తున్నటువంటి పాలకులను బట్టి నీకు వందనాలు. అయ్యా రాష్ట్రపతిని బట్టి నీకు వందనాలు. అయ్యా ఉపరాష్ట్రపతి గారిని బట్టి నీకు వందనాలు. ప్రధానమంత్రి గారిని బట్టి నీకు వందనాలు. అయ్యా కేంద్ర మంత్రులను బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి నాయన లోక్సభ నాయన ఎంపీలను బట్టి నీకు వందనాలు. రాజ్యసభ ఎంపీలను బట్టి నీకు వందనాలు. అయ్యా అందరిని మీరు దీవించండి దేవా. అయ్యా మంచి పరిపాలన అందించబడలాగిన సహాయము చేయండి. మా భారతదేశం అభివృద్ధి కావాలయ్యా. అయ్యా మా భారతదేశం అభివృద్ధి కావాలి దేవా. మా భారతదేశం అభివృద్ధి కావాలి దేవా. ముఖ్యంగా దేవా మా భారతదేశంలో శాంతి, సమాధానము, ఐక్యత నెలకొల్పబడాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా తని మా భారతదేశంలో శాంతి, సమాధానం ఉండాలయ్యా. అయా ప్రతి ఒక్కరిలో ఐక్యత ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి దేవా. మా భారతదేశ ప్రజలందరూ ప్రేమతో, సోదర భావంతో జీవించాలని ప్రార్థన చేస్తున్నాము దేవా. మీరు సహాయం చేయండి దేవా. మా భారతదేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వ నాయకులకు నాయన అయా మీరు మంచి జ్ఞానము, వివేకం ఇచ్చి నాయన అయ్యా ఇంకా మంచిగా పరిపాలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా తండ్రి నాయన మా దేశంలో ఉన్న అయా న్యాయము, సమానత్వము, ధర్మము అయా మంచిగా స్థిరపడాలని ప్రార్థన చేస్తున్నాము దేవా. సహాయము చేయండి నాయన. అయా మా దేశ సరిహద్దులను కాపాడుతున్న సైనికులను బట్టి నీకు వందనాలయ్యా. అయా తండ్రి వాళ్ళు నాయన అయా తండ్రి నాయన మా దేశానికి రక్షణిస్తున్నారు ప్రభా. అయ్యా మీరే తండ్రి నాయన అయ్యా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మా దేశంలో ఉన్న ఉగ్రవాదం నశించిపోవాలయ్యా. హింస నశించిపోవాలి దేవా. అశాంతి నాయన మీరే తొలగించాలని ప్రార్థన చేస్తున్నాము దేవా. సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా భారతదేశంలో ఉన్నటువంటి పేదలు, అనాథులు, వృద్ధులు ప్రభా అయ్యా మరి నిరుపేద కుటుంబాలకు నాయన యేసయ్య మీరే సహాయము చేయండి ప్రభా. వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మా భారతదేశం రైతులు నాయన అయా తండ్రి బాగుండాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. మంచిగా వ్యవసాయం జరగాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా రైతులకు మంచి పంటలు ఇవ్వండి దేవా. అయా తగిన ఆదాయం రైతులకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా.
అలాగే తండ్రి మా భారతదేశంలోని యువత చెడు అలవాట్లకు నాయన అయా తండ్రి చెడు నాయన తలంపులు నాయన అయా చెడు వ్యసనాలకు నాయన ఉంటూ ఉన్నారయ్యా. ఆయా బిడ్డలనైనా చెడు అలవాట్ల నుంచి విడుదల పరచండి దేవా. వాటి నుంచి దూరంగా నాయన అయ్యా యువత ఉండులాగిన సహాయము చేయండి అయ్యా. మీరే వారి కృప చూపించండి. మంచి మార్గంలో వాళ్ళు నడవాలని నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి. మా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అయా మంచి విద్య అభ్యసించాలి ప్రభా. అయా మంచి జ్ఞానం వారికి దయచేయండి అయ్యా. అయా మరియు మంచి భవిష్యత్తు వాళ్ళకి కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా యువత నాయన మా భారతదేశంలో యువత ఎక్కువగా ఉంది ప్రభా. అయా యువత నాయన చెడిపోకూడదు ప్రభా. అయా నేటి బాలలే రేపటి పౌరులని మీరు నాయన అయా చెప్తూ ఉన్నట్టుగా ప్రభా. అయా తండ్రి పిల్లవాళ్ళు నాయన అయా యువత ప్రభా అయా చెడు మార్గాలకు చెడు అలవాట్లకు వెళ్లకుండా అయా తండ్రి నాయన చక్కగా నీ నామ ఘనత కొరకు బ్రతుకులాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా తండ్రి మా భారతదేశంలోని యువతకు నాయన తగిన ఉద్యోగ అవకాశాలు లభించాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా మంచి ఉద్యోగాలు స్థిరపరచబడాలయ్యా. యవ్వన బిడ్డలు ప్రభా అయా తండ్రి నాయన చెడు అలవాట్లకు నాయన అయా త్రాగుడుకు నాయన అయా తండ్రి ఇతరాత్ర అలవాట్లకు లోను కాకుండా ప్రభా అయా చక్కగా యువత చదువుకోవాలి. చక్కగా యువత మంచి ఉద్యోగం చేయాలి. మంచి ఉద్యోగాలు స్థిరపరచబడి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాము తండ్రి. నీకు వందనాలు. మా భారతదేశంలోని కుటుంబాలు అయా ప్రేమ ఐక్యతతో బలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా కుటుంబంలో సమస్యలు తీసివేయండి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా మా భారతదేశంలో మహిళలు అయా మరియు పిల్లలకు నాయన భద్రత తండ్రి కావాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా మహిళలు నాయన అయా తండ్రి బయటకు వెళ్ళాలంటే ఒకలాంటి భయము ప్రభా. అయా తండ్రి వారికి భద్రత మీరు కల్పిస్తున్నందుకే నీకు వందనాలు. మా భారతదేశంలో మహిళలు ప్రభా అయా తండ్రి నాయన ఆనందంగా సంతోషంగా ప్రభా అయా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మా భారతదేశంలోని ఆయా హాస్పిటల్స్ని జ్ఞాపకం చేసుకోండి. వైద్యులను డాక్టర్స్ను జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యంలో అయా తండ్రి పనిచేస్తున్నటువంటి నర్సులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరినీ దేవా మీరు దీవించండి దేవా. చక్కగా పనిచేయలాగున అయా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీకు వందనాలు. అయా తండ్రి మా భారతదేశంలోనైనా అయా మంచి వర్షాలు పడాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా తండ్రి నైనా ప్రకృతి వైపరీత్యాలు వరదలు కరువులు తుఫాను నుంచి మా భారతదేశాన్ని మీరే కాపాడమని ప్రార్థన చేస్తున్నాము దేవా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. మా భారతదేశంలోని వివిధ ప్రజల మధ్య అయా నాయన సహనము పరస్పర గౌరవము పెరగాలని ప్రార్థన చేస్తున్నాము దేవా. కృప చూపించండి నాయన. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయా భారతదేశంలోని ప్రతి గ్రామం అయా ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలి ప్రభా. అయా మా భారతదేశంలోని నాయన అయా ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రము ప్రతి కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి కావాలి దేవా. అయా మీరే సహాయం చేయమని మీ పాదాల చెంత మనవి చేస్తున్నానయ్యా. మా భారతదేశంలోని నాయన అయా క్రైస్తవ సంఘాలు ప్రభా అయా ప్రేమ సేవా దృక్పథంతో సేవా హృదయం సమాజానికి మేలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి అయా. మిషనరీస్ని జ్ఞాపకం చేసుకోండి. మిషనరీ సంస్థలను జ్ఞాపకం చేసుకోండి అయా. ఎవంజలిస్ట్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నాయన మిషనరీ హాస్పిటల్స్ జ్ఞాపకం చేసుకోండి అయా. తండ్రి కుష్ఠ రోగుల మధ్య పరిచయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనాథ మధ్యలో అనాథుల నాయన అనాథ పిల్లల మధ్యలో పరిచయం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. అయా తండ్రి నాయన హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయా తండ్రి క్రిస్టియన్ మిషనరీస్ చేస్తున్నటువంటి సేవా పరిచర్యలో మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా భారతదేశంలో నాయన పరిపాలిస్తున్నటువంటి పాలకులు నాయన ఇంకా మంచిగా నాయన పరిపాలించడానికి అయా వారికి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. భారతదేశ ప్రజలునైనా అయా నీ సత్యాన్ని తెలుసుకొని ప్రభా అయా దేవుని చిత్తానుసారంగా బ్రతకడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయా నీ కృప నీ కాపుదల నీ భద్రత మా భారతదేశ పౌరులందరి మీద
మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయా భారతదేశంలో నాయన అయా తండ్రి ఎటువంటి నాయన సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా బ్రతకడానికి అయా మీరు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయా తండ్రి నాయన. మా భారతదేశ సమగ్రత గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. అయా మా భారతదేశ సమగ్రత గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. మా భారతదేశం గట్టిగా నిలబడగలగాలి తండ్రి. మా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా గట్టిగా నిలబడగలగాలి తండ్రి. ఆర్థికంగా నాయన అయా ఫైనాన్షియల్గా తండ్రి మా భారతదేశ జీడిపి పెరగాలయ్యా. మా ఆంధ్రప్రదేశ్ జీడిపి పెరగాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి నాయన. మా భారతదేశంలోనైనా వ్యవసాయము, విద్య, ఆరోగ్యము, పరిశ్రమలు, ఐటీ నైనా మౌలిక సదుపాయాలు వంటి అనేక రంగాల్లోనైనా మా భారతదేశం అభివృద్ధి చెందాలని, అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాం దేవా. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి. అలాగే తండ్రి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయన అయా తండ్రి నాన్న దాదాపు 6 కోట్ల జనాభాను బట్టి నీకు వందనాలు అయా తండ్రి నాయన. అయా మంచిగా పరిపాలన అందించడానికి నాయన అయా అధికారులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. అయా తండ్రి అలాగే నాయన ముఖ్యమంత్రి వర్యులను బట్టి అయా సహచర మంత్రి వర్గాన్ని బట్టి నాయన అలాగే తండ్రి 175 మంది ఎమ్మెల్యేలను బట్టి 25 మంది ఎంపీలను బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం దేవా. వారందరూ కూడా సక్రమంగా మంచిగా పరిపాలన అందించబడలాగున పరిశుద్ధాత్మ దేవా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అలాగే తండ్రి నాయన ముఖ్యంగా ఈ రోజు నాయన మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ప్రభా. అయా తండ్రి నాయన మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు అయ్యా. ఆ రోజును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ఆ రోజును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ వాక్యంలో సెలవిస్తుంది గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి అని చెప్పావు తండ్రి. నీకు వందనాలు అయా తండ్రి నాయన. ఈ స్వాతంత్రము తండ్రి అయా మీరు మాకు ఇచ్చారని మేము నమ్ముచున్నాం దేవా. అయా తండ్రి భారతదేశ పౌరులందరూ స్వాతంత్రంగా ఆనందంగా సంతోషంగా బ్రతకడానికి మీరు దయ చూపిస్తున్నందుకే నీకు వందనాలు అయా తండ్రి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోమని నీ కృపలో భద్రపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. జై భారత్.